హరి క్రియేషన్స్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ శర్మ. నెల్లూరు, రాయలసీమ, కోస్తా జిల్లాలను అనుసంధానం చేస్తూ పారిశ్రామికంగాను ఎంతో కీలకమైనది ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణం. ఇది నత్తనడకన పనులు సాగుతున్నాయి. ఈ లైన్ మంజూరు చేసి 8 సంవత్సరాలు కావస్తున్న నిధుల విడుదలలో ఆలస్యం అవుతుండడం వల్ల మరియు భూసేకరణ లక్ష్యం కాగితాలకే పరిమితం అవుతూ ఉండడం వల్ల ఈ ప్రాజెక్టు వెనకబడిపోతోంది. మొత్తం 309 కిలోమీటర్లు సాగవలసిన ఈ రైలు ప్రస్తుతం 145 కిలోమీటర్లు మాత్రమే పనులు పూర్తి అవ్వడం జరిగింది. 2028 నాటికి ఈ లైన్ పూర్తిగా ప్రాజెక్టులను పూర్తి చేసి పట్టాలు ఎక్కించాలని సంకల్పించినా ఎందుకో మరి భూసేకరణ వేగవంతం కాకపోతే ఇది సాధ్యమయ్యేలాగా కనిపించడం లేదు. ప్రభుత్వం దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. డబ్బులు చెల్లించిన స్థలంలోనే పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్టు పొడవు 309 కిలోమీటర్లు. ప్రాజెక్టు మంజూరైన సంవత్సరం 2016. ప్రాజెక్టు వ్యయం 5,932 కోట్ల రూపాయలు. ఇప్పటికి పూర్తయినది 145 కిలోమీటర్లు మాత్రమే. ఇంకా కావాల్సింది 164 కిలోమీటర్లు. పామూరు, కనిగిరి మధ్య 36 కిలోమీటర్లు పనులు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాల్లో స్థల సమీకరణలో కదలిక మొదలైంది. ఇప్పటికే కనిగిరి వరకు శాశ్వత పట్టాలను పూర్తి చేశారు. నెల్లూరు జిల్లాల్లో పనులేమీ మొదలు పెట్టలేదు. గతంలో నెల్లూరు జిల్లాలో బొగ్గేరు అనేటువంటి వాగు మీద బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టి పనులను ఆపేశారు. ఆత్మకూరు డివిజన్లోనే 1160 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు 309 కిలోమీటర్లకు గాను 38 స్టేషన్లను నిర్మించాల్సి ఉందట. వాస్తవానికి ఈ రైలు మార్గం కోసం 1983లో సర్వే చేయగా 2013, 2014లో 3 కోట్లు కేటాయించడంతో పనులు మొదలుపెట్టారు. మధ్యలో పనుల్లో బ్రేకులు పడుతూ చివరికి దర్శి, పొదిలి, కనిగిరి వరకు పనుల్లో వేగం పెంచారు. తొందరలోనే నెల్లూరు జిల్లాల్లో కూడా పనులు శ్రీకారం చుట్టబోతున్నారనేది తాజా సమాచారం. త్వరలో నెల్లూరు జిల్లాల్లో కూడా భూ సమీకరణ పూర్తి చేసి అక్కడ కూడా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆశిద్దాం. రైల్వే పనులు పూర్తి చేసిన కనిగిరి స్టేషన్ వరకు డెమో రైళ్లను కానీ ప్రతిరోజు రైళ్ల రాకపోకలను సాగిస్తే స్టేషన్లు చెదలు పట్టకుండా పాడవకుండా ఉంటాయి. రైల్వే అధికారుల మీద రాజకీయ నాయకులు ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుంది. ఇదిగో అదిగో అంటూ స్టేషన్ పూర్తి చేసినప్పటికీ ఎందుకో రైళ్లను తిప్పే విషయంలో ఆలోచిస్తున్నారు. వచ్చే నెల మే నెలలో ప్రతి స్టేషన్లో లూప్ లైన్ నిర్మాణం కొనసాగిస్తారని సమాచారం. 2027, 2028 అనే సంవత్సరాలు పొడిగించకుండా త్వరలో మిగిలిన పనులను పూర్తి చేసి ఒకప్పటి ప్రకాశం జిల్లా, ఇప్పటి మార్కాపురం జిల్లా, దర్శి, పొదిలి, కనిగిరి ప్రజల కలలు కాకుండా రైళ్ల రాకపోకలను తొందరలో కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.